అందరికి నమస్తే, ఎట్లున్నారు? నేనైతే ఎగ్జామ్ కి రాకున్నా రైట్. మరి చాలా మంది టీవీఎస్ బండి కొనాలంటే వనస్థలిపురం పోవాలి, ఎల్బీ నగర్ పోవాలి, చాలా దూరం పోయి బండ్లు కొనాల్సినటువంటి అవసరం ఉంటుండే. కానీ ఇప్పుడు మాత్రం మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా మన బాలాపూర్ చౌరస్తాలో ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు. మందా మల్లమ్మ నుంచి బాలాపూర్ ఎక్స్ రోడ్, మందా మల్లమ్మ నుంచి బాలాపూర్ ఎక్స్ రోడ్ వెళ్లే ప్రధాన రహదారిలో లెఫ్ట్ సైడ్ అన్నమాట. దీని పక్కకే హింద్ ఇటాలియన్ కలెక్షన్, పక్కకే తిరుమల టీవీఎస్. తిరుమల టీవీఎస్ మనందరి కోసం అయితే మరి ఎన్నో రోజుల సంది షాప్ పడి ఇక్కడ అన్ని వసతులు, అంటే మనకు కావాల్సినటువంటి బండ్లు ఏవి కావాలన్నా మరి బెస్ట్ రేట్స్ కి, బెస్ట్ క్వాలిటీకి ఇక్కడ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. సో రైట్, మరి ఇక్కడ ఏ వెహికల్స్ ఉన్నాయి, ఎట్లెట్లున్నాయి, ఇంతకు మరి ఇక్కడ ఈ వెహికల్స్ మనం టీవీఎస్ తీసుకున్నట్టయితే మనకి ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, మరి ఇక్కడ మెకానిక్స్ ఎలా ఉన్నారు, మొత్తం కనుక్కునే ప్రయత్నం మాత్రం చేద్దాం. లెట్స్ గో. సో రైట్, ఇప్పుడైతే నేను షోరూమ్ లోకి మాత్రం వచ్చేసిన. సో మనకంటూ హాయ్ దోస్త్, నమస్తే. ఏం పేరు? ముజాహిద్. ముజాహిద్, ఎట్లున్నావు? మీరు ఎలా ఉన్నారు? నేనైతే కిరాకున్నా. మొత్తం మీద చెప్పాలి, మొత్తం మీద బాలాపూర్ చౌరస్తాలో టీవీఎస్ షోరూమ్ అయితే ప్రారంభించారు. మొత్తంలో ఎట్లా నడుస్తుంది? ఓవరాల్ గా మంచిగా నడుస్తుంది. మంచిగా నడుస్తుంది. సో చెప్పాలి, మరి మన దగ్గర ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్స్ అంటే ఏమేం బండ్లు ఉన్నాయి, ఎట్లెట్లున్నాయి, ఏ బండి తీసుకుంటే ఎట్లుంటది అనేది నాకు క్లియర్ కావాలి. ఎందుకంటే ప్రేక్షక దేవుళ్ళు చాలా మంది కూడా బండి తీసుకోవాలంటే ఒకప్పుడు వనస్థలిపురం, ఎల్బీ నగర్, కోటి, సైదాబాద్ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మాత్రం బాలాపూర్ చౌరస్తా. సో ఈ వెహికల్ గురించి చెప్పమంటే అసలు ఏం చెప్తావు? సార్ ఇది ఎంతవరకు సార్, ఇది యూత్ కి ఫస్ట్ అగ్రెసివ్ లుక్ ఉంటది ఈ వెహికల్ ది. యూత్ చాలా మంది తీసుకుంటారు ఈ వెహికల్. సిసి 150 సిసి ఉంటది. దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి మనకు. కొందరు 125 కోసం వెళ్తారు, కొందరు 150 కోసం వెళ్తారు. ఇప్పుడు రేసింగ్ ఎగ్జాస్ట్ అనేది కొంచెం 150 లో ఎక్కువ ఉంటది, దీంట్లో కొంచెం తక్కువ ఉంటది. ఇప్పుడు దీంట్లో మనకు కంప్లీట్ గా టీఎఫ్టీ డిస్ప్లే ఉంటది. చాలా మంది టీఎఫ్టీ తీసుకుంటున్నారు ఇప్పుడు. నార్మల్ డిస్ప్లే అంటే ఈ వెహికల్ కోసం వెళ్తున్నారు. ప్రొజెక్టర్, ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి దీంట్లో. దీంట్లో నార్మల్ ఎల్ఈడి ఉంటది మనకు. ఇప్పుడు ఫ్యామిలీ కోసం కంఫర్టబుల్ వెహికల్ అంటే మనకు 125, 113 లాంటి వెహికల్స్ ఉన్నాయి. ఓకే. సో ఈ వెహికల్ పేరు ఏం పేరు? ఇది రానిన్ వెహికల్ సార్. ఇది 225 సిసి ఉంటది. చాలా మంది ఇది ఎందుకు తీసుకుంటారంటే బాడీ లుక్ కోసం తీసుకుంటారు. 92% బాడీ రేషియో మొత్తం మెటాలిక్ ఉంటది వెహికల్ ది. కొంచెం ప్రీమియం లుక్ ఉంటది వెహికల్ లో. ఇది కంప్లీట్ గా బేసిక్ మోడల్. దీంట్లో మళ్ళీ టాప్ వేరియంట్ ఉంటది. ఇది సింగిల్ ఛానల్ ఏబిఎస్ రానిన్ వెహికల్. దీంట్లో డబల్ ఛానల్ ఉంటది. స్మార్ట్ ఎక్స్ ఫీచర్ లాంటి వెహికల్ కూడా ఉంటది రానిన్ లో. మైలేజ్ కొంచెం తక్కువ ఉంటది కానీ పికప్ లో చాలా బెటర్ ఉంటది. పికప్ చాలా బెటర్. సో లుకింగ్ లైక్ బుల్లెట్ తర్వాత అవును సార్, హంటర్ మన బుల్లెట్ తో కంపేర్ చేస్తున్నామంటే దాంట్లో ఒక హంటర్ అనే వేరియంట్ ఉంటది. దాంతో కంపేర్ చేస్తే చాలా బెటర్ ఇది. సో ఈ వెహికల్ బెటర్ అంట, చాలా బెటర్. మైలేజ్ పరంగా గానీ, సర్వీస్ పరంగా కానివ్వండి, చాలా బెటర్. మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఈ వెహికల్ గురించి, ఇది 113 సిసి సార్. ఫ్యామిలీ దీనికి మోస్ట్ అవార్డెడ్ స్కూటర్ ఆఫ్ ది ఇండియన్ అని వచ్చింది. 2024 నుంచి 25 గ్యాప్ లో మనకు మోస్ట్ అవార్డెడ్ వెహికల్ వచ్చింది. ఫస్ట్ 110 సిసి ఉంటుండే కదా, ఇది కొంచెం అప్డేట్ అయింది ఇప్పుడు 113 సిసి. సో ఇది ఫ్యామిలీ వాళ్ళు చాలా మంది తీసుకుంటారు బికాస్ ఆఫ్ బూట్ స్పేస్. బూట్ స్పేస్ అనేది డబల్ హెల్మెట్ కెపాసిటీ ఉంటది దీంట్లో. ఒకసారి అండి మీరు చూపిస్తాను మీకు. సో బూట్ స్పేస్ అనేది డబల్ ఉంటది. డబల్ మనం క్యారీ చేసుకోవచ్చు హెల్మెట్ దీంట్లో. సో రియల్ గా నేను పడుకుంటే అయితే ఇలా పడుకునేటట్టున్నా, ఎందుకంటే అంత పెద్ద స్పేస్ ఉంది. అంటే నేను కాదు, అంటే చిన్నది ఏదన్నా వస్తువులు డబల్ అంటే కూడా ఇక్కడ హెల్మెట్ మళ్ళీ ఇంకో బ్యాగ్ కూడా వేసుకున్నా కూడా చాలా సూపర్ స్పేస్ ఉంది. సో జూపిటర్ అంటే ఇక తెలవని వాళ్ళు అయితే ఉంటారు. మొత్తం మీద అయితే ఇలాంటి వెహికల్స్ అయితే సూపర్. ఈ వెహికల్ ఏంది మరి ఎగ్జామ్ చెంకాయిస్తుంది ఇదే సార్. ఇప్పుడు మైలేజ్ పరంగా చూస్తే లో సెగ్మెంట్ లో చూస్తే మనకు లో బడ్జెట్ లో కావాలి అంటే ఈ వెహికల్ సార్. రైట్ నౌ రైడర్ 67 ఆన్ రోడ్ మైలేజ్ ఉంది దీంట్లో. దీంట్లో ఇప్పుడు రీసెంట్ గా లాంచ్ అయిన వెహికల్స్ టాప్ మోడల్. టీఎఫ్టీ డిస్ప్లే, సింగిల్ ఛానల్ ఏబిఎస్, డబల్ డిస్క్ ఉంటది దీంట్లో. మైలేజ్ మీకు 67, ఎకనామీ అండ్ పవర్ 2 మోడ్స్ ఉంటాయి. సో దాని వల్ల మైలేజ్ అనేది మేనేజ్మెంట్ లో ఉంది. చాలా మంది యూజ్ చేస్తున్నారు ఈ వెహికల్ ఇప్పుడు. మరి ఇంకొకటి టీవీఎస్ లో ఎలక్ట్రిక్ కి సంబంధించి వెహికల్ మాత్రం ఈ మధ్య ట్రెండింగ్ నడుస్తుంది. మన వెహికల్స్ మన దగ్గర లేవు సార్. రైట్ నౌ అది అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. సో ఆన్లైన్ బుకింగ్ నడుస్తుంది ఆ వెహికల్. ఆన్లైన్ ఐక్యూబ్ ఇంకా ఆర్బిటర్, 2 వెహికల్స్ ఉంటాయి. ఎందుకు ఈ టీవీఎస్ సంబంధించిన వెహికల్స్ ఈ మధ్య బాగా సేల్స్ ఎక్కువ పెరుగుతున్నాయి? బికాస్ ఆఫ్ సర్వీస్ సార్. సర్వీస్ అనేది మనకు ఎవ్రీ 3 కిలోమీటర్ ఒక సర్వీసింగ్ సెంటర్ ఉంటది కాబట్టి చాలా మంది ఆ వెహికల్ తీసుకోవడానికి
అదే కారణం ఉంది, సర్వీస్ మంచిగా ఉంది కాబట్టి. సర్వీస్ బాగుంటది, సర్వీస్ బాగుంటది. బండి ఎక్కడైనా ఆగిపోతే 3 కిలోమీటర్స్ మనకు ఒక సర్వీస్ సెంటర్ ఉంటుంది, స్టేషన్ ఉంటుంది. సో దాని వల్ల చాలా మంది తీసుకుంటున్నారు. సో ఇప్పుడు బాలాపూర్ చౌరస్తాలో మీ షాప్ ఉంది, రైట్? సో ఇక్కడ చుట్టుముట్టు బాలాపూర్, మల్లాపూర్, వెంకటాపూర్, నాదర్గుల్, ఆదిబట్ల నుంచి చాలా మంది కూడా సిటీ వెళ్ళి మాత్రం ఎవరు కూడా కొనలేరు. సో అలాంటి వాళ్ళకి మరి మీ దగ్గర వెహికల్ తీసుకుంటే మరి ఏదైనా ఎమర్జెన్సీ రిపేరింగ్ వచ్చినా మరి మీ దగ్గర మరి మెకానిక్ షెడ్ అనేది మరి ఎక్కడ ఉంది, ఎలా ఉంది? మన దగ్గర కింద ఉంది సార్ సర్వీస్ సెంటర్. చూపిస్తారా? చూపిస్తా సార్, లెట్స్ గో. మరి మెకానిక్ షెడ్ కూడా ఎక్కడుందో క్లియర్ గా చూపిస్తే, ఎందుకంటే మాత్రం అందరు చూపిస్తారు కానీ మెకానిక్ షెడ్ మాత్రం ఎవరు కూడా చూపించరు. బట్ నేను మాత్రం ఇక్కడ మరి సర్వీసింగ్ చేయడానికి మెకానిక్ షెడ్ ఎట్లుంది, ఎంతమంది మెకానిక్స్ ఉన్నారు, అసలు వర్క్ ఏ విధంగా ఉందో చూపించే ప్రయత్నం చేస్తా. సో ఇది పక్కకున్నది మీదేనా? మాదే సార్ ఇది కూడా. మెకానిక్ కి సంబంధించినటువంటి షెడ్ ఇదే సార్. ఇక్కడే సర్వీస్ మనం బాలాపూర్ లో మాక్సిమం మన పీపుల్స్ కి మనం సర్వీస్ ఇక్కడే చేస్తున్నాం ఇది. సో మరి ఈ సర్వీస్ కి సంబంధించి సూపర్వైజర్ ఎవరు? సూపర్వైజర్ సంబంధించి అన్వర్ అని ఉంటాడు సార్. హాయ్ అన్వర్, హౌ ఆర్ యు? ఎట్లున్నావు? సూపర్. మరి ఎలా నడిపిస్తున్నావు నీ షెడ్ ని? మెకానిక్ ఎలా నడుస్తుంది? బాగానే ఉంది సార్, కంప్లైంట్ అయితే ఏం రావట్లేదు, మొత్తం ఓకే, బాగానే చేస్తున్నారు మా టెక్నీషియన్స్ కూడా. ఇంకోటి టైం కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు, టైం ప్రకారం ఫాలో అప్ చేసుకుంటాం. సో వెహికల్ ఏదైతే ఇచ్చారో టైం టు టైం మళ్ళీ కస్టమర్ కి ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా ఇచ్చేసేస్తారు సార్. కస్టమర్ సాటిస్ఫైడ్ అయ్యే. ఎన్ని రోజులు సంది ఈ ఫీల్డ్ లో చేస్తున్నావు? ఆల్మోస్ట్ ఒక 6-7 years అవుతుంది సార్. 7 సంవత్సరాలు సంది. సో ఎలా అనిపిస్తుంది బాలాపూర్ చౌరస్తాలో టీవీఎస్ షోరూమ్ ఉండడం? బాగుంది సార్. సో కస్టమర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ సార్. ఓకే. సో రైట్, మరి మెకానిక్ అంటే ఇట్స్ ఏ నార్మల్ పర్సన్. మెకానిక్ అంటే ఒక డాక్టర్ కంటే గొప్ప వ్యక్తి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక మనిషికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ తనకున్నటువంటి ప్రాబ్లం ని చూసి చెక్ చేసి మెడిసిన్ ఇస్తే అప్పుడు హెల్తీగా అవుతాడు. కానీ మనం తిరిగేటువంటి బండి ఏదైతే ఉందో దానికి ఏ సప్పుడు వచ్చినా, ఏం ప్రాబ్లం వచ్చినా మంచిగా చూసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మెకానిక్ మాత్రమే. సో మెకానిక్ అన్న మనతో. అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న? సోను. సోను, ఎట్లున్నావు? బాగున్నాను. ఓకే సోను, మరి ఈ బాలాపూర్ తిరుమల టీవీఎస్ షోరూమ్ లో ఎన్ని రోజులు సంది నువ్వు మెకానిక్ గా వర్క్ చేస్తున్నావు? 5 years అవుతుంది. 5 సంవత్సరాల నుంచి. ఎలా చేస్తున్నావు? మంచిగా చేస్తున్నావు. అసలు నీకు మెకానిక్ నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? మెకానిక్ అంటే మేము చిన్న ఉన్నప్పుడు మా కాకాలు అందరు మెకానిక్ ఫీల్డ్ లో ఉన్నారు. అట్లా అనేది చూసి మాకు కూడా జర ఇంట్రెస్ట్ వచ్చింది, మెకానిక్ పని నేర్చుకుంటాం అంటే ఇంట్రెస్ట్ వచ్చింది. దాన్ని బట్టి చూసి నేర్చుకున్నాం. సో మరి ఇక్కడ తిరుమల టీఎస్ లో ఉన్నటువంటి ఓనర్ ఎలా ఉంది, మేనేజ్మెంట్ ఎలా ఉంది, వర్కింగ్ స్టైల్? అందరు మంచిగా ఉన్నారు, అందరు మంచిగా మాట్లాడతారు, ఎంతగా మర్యాద ఇవ్వాలి అంత ఇస్తారు, అందరు హ్యాపీ. సో మొత్తం మీద బాలాపూర్ చౌరస్తా టీవీఎస్ షోరూమ్ లో ఈ తిరుమల దాంట్లో పని చేయడం నీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేవు, మంచిగా అనిపిస్తుంది, నో ప్రాబ్లమ్స్. అందుకే బాగానే ఉంది కాబట్టి నేను 5 సంవత్సరాల చేస్తున్నాం మేము ఇక్కడ. టేక్ కేరింగ్ బాగా చేస్తారు కాబట్టి వచ్చే క్లయింట్స్ ఏ విధంగా నీతో మౌల్డింగ్ అయి ఉంటారు? అంటే ఇట్లా ఏమంటావు, సో మీరు ఏ ప్రాబ్లం ఉన్నా ఈజీగా తీరుస్తారు కాబట్టి బండి చూసి మనం గుర్తుపడతాం. అది బండి హ్యాండిల్ పట్టుకుంటే ప్రాబ్లమ్స్ అర్థం అయిపోతుంది. సో రైట్, చూసిరు కదా, మొత్తం మీద బాలాపూర్ చౌరస్తాలో ఉన్నటువంటి తిరుమల టీవీఎస్ షోరూమ్ లో మీకు కావాల్సినటువంటి బండ్లు అవైలబుల్ లో ఉన్నాయి. సరైన సమయానికి డెలివరీ చేయడానికి మరి షోరూమ్ వాళ్ళు రెడీగా ఉన్నారు. మరి సరైన సమయానికి వెహికల్స్ ని సర్వీసింగ్ చేసి ఎప్పటికప్పుడు అందించడానికి మెకానిక్స్ రెడీ ఉన్నారు. మరి ఎవరైతే టీవీఎస్ లవర్స్ ఉన్నారో మరి ఇప్పుడు వస్తున్నది August 15 దసరా, మరి వినాయక చవితి, ఈ పండుగలకు మీకు బండ్లు కావాలంటే సీదా బాలాపూర్ చౌరస్తా వచ్చేసేయండి. ఉంటామలా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.